ఈ నెల 27న జరగనున్న మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరేందర్ రెడ్డి గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవడం, నరేందర్ రెడ్డి గెలుపునకు మన వేములవాడ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీకి తామంతా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దల సభకు వెళ్లడానికి తనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనకు మొదటి స్థానం కల్పించాలని కోరారు. తన రాజకీయ జీవితం ఆది శ్రీనివాస్ అడుగుజాడలో వెళ్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి ఫలాలే తనకు గెలిపిస్తాయని స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీన జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడుతూ పోటీలో ఉన్నటువంటి పెద్దలు నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని పట్టభద్రులందరికీ కూడా, ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వేములవాడ నియోజకవర్గ స్థాయి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పట్టభద్రులందరినీ స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా పెద్దలు నరేందర్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ పొన్న ప్రభాకర్ గారు, గౌరవ శ్రీధరబాబు గారి సహకారం ఉందనేటువంటి మాటను పట్టభద్రులకు చెబుతూ ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టభద్రులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అసలు డిఎస్సి అనేదే లేదు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకం జరిగితే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిఎస్సి నిర్వహించిన తీరును గమనించమని కోరుతుంది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునే గౌరవ వేతనాన్ని ఇవ్వాలని చెప్పి ఇస్తున్న తీరును, కష్టాల్లో ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా 10 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 కూడా ఇవ్వలేని సందర్భం అయితే మేము 10 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించే సమయం, ఆశీర్వించే సమయం, మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే సమయం, నరేందర్ రెడ్డి గారికి వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క మొదటి ఓటును నరేందర్ రెడ్డి గారికి వేయమని కోరుతున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కుల గణన కూడా జరిగిన తీరును గమనించమని కోరుతున్నాను. గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ సుమారుగా 800 మంది కార్యకర్తలు వితిన్ వన్ డే ఒక మెసేజ్ తోటి ఇంత సిస్టమేటిక్ గా ఈ ప్రోగ్రాం జరిగింది. దానికి మరొకసారి మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా వారు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఏ రకంగా మనకున్న ఈ వేములవాడ పరిధిలోని మండలాలు, బూతులు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా మరి మన పట్టభద్రుల దగ్గరికి మనం తీసుకుని వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా చేసిన యువతకి, మరి ఉద్యోగులకు, నిరుద్యోగులకు వారు చేసిన మంచి కార్యక్రమాలను పట్టభద్రులకు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఎన్నో ఇంకా ఉద్యోగాలకి మరి రూపకల్పన జరగడం జరిగింది. అవన్నీ కూడా సూచిస్తూ అలాగే మరి అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి యొక్క దీన్ని కూడా చెప్తూ రాబోయే ఎన్నికల్లో మరి 27వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మరి ముఖ్యంగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ నో డౌట్ ఎట్ ఆల్ ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఎన్నో మరి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి వాళ్ళు చూసుకున్నట్లయితే రాష్ట్రం చాలా అద్భుతంగా ముందుకు చూసుకుని వెళ్తుంది. కాబట్టి తప్పకుండా ఈ 4 ఉమ్మడి జిల్లాల్లోని విద్య, వైద్య, పట్టభద్రుల సమస్యల పట్ల, ఉద్యోగుల సమస్యల పట్ల తప్పకుండా నేను ఒక చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా పట్టభద్రులకి ముఖ్యంగా నేను మెయిన్గా ఫోకస్ చేస్తున్నది అయితే నిరుద్యోగులకు లైబ్రరీలను పటిష్టం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ జాబ్ల పర్వం ఎన్నడూ లేనట్టుగా గత 15 సంవత్సరాలు లేని ఉద్యోగాలు ఇప్పుడు వస్తున్నాయి. మరి నిరుద్యోగుల్లో ఒక ఆశను చిగురించినాయి. ఇవాళ లైబ్రరీలన్నీ కిటకిటలాడుతున్నాయి. సో ప్రథమంగా నేను ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది మన లైబ్రరీలన్నింటినీ కూడా మౌలిక వసతులు కావచ్చు, అక్కడ లైబ్రరీన్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, తర్వాత ఈవెన్ బుక్స్ మరి అవుట్డేటెడ్ అయిన బుక్స్ తొలగించి మరి ఇప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే పుస్తకాలు, ఈ లైబ్రరీస్ ఇవన్నీ చేయాలన్నది మొదట. అలాగే లైబ్రరీలో ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి
మధ్యాహ్న భోజనం లైబ్రరీలో, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసి లైబ్రరీలన్నీ కూడా ఇంకా అద్భుతంగా ఉండేటట్టుగా చేయాలన్నది మొదటిది.